బాలయ్య కన్నా బాగుంది. సంక్రాంతికి ఇదే బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాను. చాలా బాగుంది. కామెడీ అయినా, డ్యాన్స్ అయినా, యాక్టింగ్ అయినా మొత్తం ఇరగదీశారు. ఆ సౌండ్కి అరుపులు థియేటర్లో చాలా బాగుంది. మటుకు అదిరిపోయింది సినిమా సూపర్, అసలు ఏ క్లాస్ సినిమా. 3 సార్లు 10 సార్లు చూసినా కూడా బ్రహ్మాండంగా ఉంది సినిమా. అంత బాగుంది సినిమా, చాలా బాగుంది అన్నమాట. ఎంత ఫన్నీగా ఉందంటే అంత ఫన్నీగా ఉంది సినిమా. సూపర్ హిట్. వెంకీ ఈస్ బ్యాక్. అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ ప్యాకేజ్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ టు ఫుల్ ప్యాకేజ్, వాచ్ విత్ ఫ్యామిలీ. పర్లేదన్నా, సినిమా అయితే బాగానే ఉంది. అనిల్ రావిపూడి టార్గెట్ సమ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కదా, ఫ్యామిలీ ఆడియన్స్, వాళ్ళ కోసమే అన్నట్టుగా తీశాడు. అండ్ మనకి వెంకటేష్ గారు అయితే 100% న్యాయం చేశారు. మనకి ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసి అసలు బోర్ కొట్టినవి కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంటే మూవీ చూసుకుంటే కనుక మనకి స్టార్టింగ్ నుంచే వాళ్ళ పేరు కానీ హీరో హీరోయిన్ పేరు హస్బెండ్ అండ్ వైఫ్గా చాలా బాగా చూపించాడు. అండ్ అక్కడ మీనాక్షి రావడంతో ఆ కేయోస్ కానీ వాళ్ళ మధ్య సరదాలు కానీ గొడవలు కానీ చాలా సరదాగా నీట్గా చూపించారు. ఏదో క్రింజ్ కామెడీ అనేది ఉంది. ఆ పిల్లాడిది కావచ్చు, ఆ తర్వాత పోలీసు వాడిది కావచ్చు, కొద్దిగా కామెడీ క్రింజ్ కామెడీ అవుతుంది. బట్ కొంతవరకు క్రింజ్ అనిపిస్తుంది, తర్వాత బాగానే అనిపిస్తుంది. నేను ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ఆ కేయోస్ కామెడీ కూడా కొద్దిగా వర్కౌట్ అని చెప్పొచ్చు. అంటే F2 కామెడీ కంటే నాకు ఈ సినిమా కామెడీ చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసే మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, ఒక సరదాగా 2.5 గంటలు సరదాగా ఉన్నాం, వాళ్ళ కోసం సరదాగా తీసుకున్నారు. సెకండ్ హాఫ్లో బేసికల్లీ ఒక సాంగ్ ఉంటుంది. ఆ ఒక్క సాంగ్ ఒకటి అన్నెసరీ అనిపించింది. ఆ సాంగ్ బాగుంటుంది కాబట్టి అన్నెసరీ అనిపించింది. అండ్ ఒక పిల్లోడ్ క్యారెక్టర్ ఉంటుంది, వాడు గోదావరి యాస్ తోటి, ఆ గోదావరి యాస్ క్యారెక్టర్ ఒకటి చాలా అంటే చాలా బాగుంది. ఆ గోదావరి యాస్ ఆ పిల్లాడు చెప్పడం ప్లస్ పాయింట్. ఒక మంచి కాన్సెప్ట్ అయితే తీసుకుని సంక్రాంతికి అయితే గట్టి పోటీ వస్తుంది. ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో ఈ 3 సినిమాలు 2 సినిమాలు అయితే బాగున్నాయి. డాకు అండ్ సంక్రాంతికి డాకుకి ఈక్వల్గా ఇవ్వచ్చు. నాకు 2 నచ్చాయి. బట్ యాజ్ నాకు కొద్దిగా యాక్షన్ నచ్చుతుంది కాబట్టి నేను డాకుకే ఓటేస్తాను.